అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మేము ఇక్కడైతే అందరం కలిసి అయితే ఫ్యామిలీతోనైతే టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్, ఇదైతే చాలా బాగుంటుంది. ఇక్కడ మా వదిన నేను మా అత్తయ్య అయితే వచ్చేసాం. మా అత్తయ్య కొబ్బరికాయ మర్చిపోయిందని ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. కొబ్బరికాయ తీసుకొని అత్తయ్య అయితే వచ్చింది. ఆ పక్కన ఉన్న అమ్మాయి అయితే సైరా అని మా ఇంటి పక్కన ఉంటుంది, అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కన ఉంటుంది. ఇక్కడ మన తెలుగు వారి కన్నా ఎక్కువ బీహారీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇక్కడ చాలా మంది అయితే పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న శివుని అయితే ఎప్పుడైతే పెట్టలేదు, ఫస్ట్ టైం పెట్టారు కానీ చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. ఇక్కడ డెకరేషన్ అయితే బాగుంది. ఇక్కడ మా వదిన మా బాబు అయితే పక్కన అయితే కూర్చున్నారు. మా అత్తయ్య అయితే అక్కడ దేవుని దగ్గర ఉన్నారు కదా, అక్కడ శివుని దగ్గరికి అయితే వెళ్ళి చూస్తుంది అక్కడ డెకరేషన్ బాగుందని. ఎప్పుడైతే ఇలా పెట్టలేదండి, ఫస్ట్ టైం అయితే ఇలా పెట్టారు. అందరు సెల్ఫీలు వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. అక్కడ చాలామంది కూర్చోరు పెద్దవాళ్ళు, వాళ్ళంతా అన్నదానం గురించి మాట్లాడడానికి అయితే కూర్చున్నారు. ఇక్కడ శివునికి భలే పెట్టారండి, అభిషేకం లాగా బాగుందండి. శివలింగము, శివుడు, అక్కడ పక్కన డెకరేషన్, మంచిగా చెట్లు, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి. ఇక దర్శనం చేసుకుందాం అని చెప్పి మేమైతే అందరం అయితే వెళ్ళాం. ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్దామని మేమైతే ఉన్నాం. అవునండి, ఈరోజు ఉపవాసం ఎంతమంది ఉండారండి? శివరాత్రి రోజు చాలామంది అయితే ఉండే ఉంటారు. మా అత్త అయితే ఉపవాసమే ఉంది. ఇక ఈ డే మొత్తం ఇక మా అత్త అయితే గుడిలోనే ఉందన్నమాట. ఇక్కడ దేవునికి అభిషేకం చేపిద్దామని ఫ్యామిలీతోనైతే వచ్చేసాం. ఇక్కడ దేవుడు వచ్చేసి సీతారామాంజనేయ స్వామి గుడి అనమాట. ఇక్కడ ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం మా ఇంటి పక్కనే ఉంటారు. మా అత్తయ్య ఉండి కొబ్బరికాయ కొట్టి రాపో అని నన్నైతే తోలింది. నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టిన, నా కోరిక కోరుకొని. ఇక్కడ సాయిబాబా గుడి అనమాట. ఇక్కడ కూడా మంచిగానే ఉంది. సాయిబాబా గుడి బాగా కట్టారు. ఇక్కడ సాయిబాబా గుడి దగ్గర అక్కడ చెట్లు ఉన్నాయి కదా, వాళ్ళంతా దర్శనం చేసుకోనికైతే వచ్చారు. నేనైతే కొబ్బరికాయ కొట్టి అత్తయ్య వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నా. శివలింగానికి అభిషేకం చేయాలి కదా. ఇక్కడ దేవుడు అక్కడ ముసలావిడ ఉన్నది. ఇక్కడ ముసలావిడ, నువ్వు ఇక్కడ వీడియో తీయకమ్మా దేవుణ్ణి అని చెప్పింది. సరేలే అని చెప్పాను. ఇక్కడ మా వదిన మా అత్తయ్య అయితే ఎదురు చూస్తున్నారు. శివలింగానికి అభిషేకం చేయించాలి కదా. మా అత్తయ్య అయితే లోపలికైతే ఎంటర్ అయిపోయింది. ఇక మేము కూడా వెళ్తున్నాం. నేను మా వదిన అయితే వెళ్ళాలని అక్కడితే పక్కన నిలబడి ఒక్కసారి వీడియో తీద్దామని చెప్పి వెనకైతే వచ్చేసిన. ఇక అక్కడ ఉండి ఇక వద్దు వీడియో తీయకని అక్కడ పంతులు కూడా చెప్పాడు. సర్లే అని అభిషేకానికి వెళ్ళేటప్పుడు అయితే చేయలేదు, కొంచెం లైట్గా ఒక్క సెకండ్ అయితే తీసిన. ఇక మొత్తానికైతే అభిషేకం చేయించుకొని మళ్ళీ పక్కన ఉన్న పార్వతమ్మ గుడికి అయితే వచ్చేసిన. ఇక నేను మా బాబు అయితే ఇక దర్శనం చేసుకున్నాం. మా ఫ్యామిలీ, మా అత్తయ్య మా వదిన వాళ్ళు మేము దర్శనం చేసుకుని అయితే బయటకి అయితే వచ్చేసినాం. అక్కడ అత్తయ్య ఉండి ఇక్కడ సాయిబాబాయ్ గుడి ఉంది కదా, అక్కడికి వెళ్దాం పా అని చెప్పి అక్కడికైతే వెళ్ళాము. అక్కడైతే దర్శనం చేసుకున్నాం. ఇక్కడ రాగి చెట్టు దగ్గర అయితే శివలింగానికి అభిషేకాలు చేస్తారనమాట అందరూ. ఇక్కడ పువ్వులు పండ్లు అవన్నీ పెట్టి పాలతోనే అభిషేకాలు అన్నీ చేస్తారు. ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు. ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు మా అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కన చెప్పాను కదా, వాళ్ళు కూడా అభిషేకాలు అయితే చేస్తూనే ఉన్నారు. చిన్నపిల్లలు వాళ్ళు కూడా ఫాస్టింగ్ ఉన్నారు అనమాట. నేనైతే ఏం లేదండి, చిన్న బాబు ఉంది కదా, నేనైతే ఫాస్టింగ్ ఏం చేయలేదు. నేను మా వదిన అయితే అభిషేకం అయితే చేసుకున్నాం. అభిషేకం చేసుకుని మంచిగా అయితే దర్శనించుకున్నాం. ఇక్కడ మా బాబు మా అత్తయ్యనైతే ఫోటో తీద్దామని నిలవడం చెప్తే వాడైతే మన అసలే ఆటలు కాదు వాడు. మనకు చాలా ఆనందం అవుతుంది. పాపం ఇంట్లోనే ఉంటాడు, బయటకు వెళ్ళాడు కదా, దాన్ని చూసుకుంటూ ఒకటే ఆనందం. కానీ ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. మొత్తానికైతే ఫోటో మా బాబు అయితే ఒకటే ఆట ఆడుకుంటున్నాడు దాన్ని చూసి. ఇక్కడ శివలింగానికి అభిషేకం అయితే అసలు భలే ఐడియా, బాగుందండి. అసలు చాలామంది అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. నాకైతే అక్కడి నుంచి అసలు రావాలనిపించలేదు, అంత బాగుంది అసలు. శివునికి ఫస్ట్ టైం పెట్టరు ఇలా. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం అయితే ఎప్పుడు పెట్టలేదండి, ఫస్ట్ టైం. కానీ చాలా బాగుంది, అభిషేకం చేస్తుంటే మంచిగా అనిపించింది అండి. ఇక్కడైతే ఇక మేమైతే ఫొటోస్ దిగి అయితే సాయిబాబా గుడికి అయితే వెళ్తున్నాం. నేను ఆల్రెడీ సాయిబాబా గుడి దగ్గర అయితే దేవుని అయితే మొక్కున్నాను. మా అత్తయ్య వాళ్ళు ఇంకా మొక్కులేదు ఉన్నారు కదా అని వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు. సాయిబాబా గుడి కూడా అంటే చాలా బాగుందండి గుడి. మంచి ప్రదర్శనలు చేసుకోరు. మా అత్తయ్య వాళ్ళు మంచిగా ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వచ్చారు, దర్శనం చేసుకోరు. అక్కడ వినాయకుడు కూడా ఉన్నాడు, వినాయకుని దర్శనం కూడా అయిందండి. మంచిగా దర్శించుకున్నాం, మంచిగా బాగుంది గుడి మాత్రం. ఇక్కడ మధ్యాహ్నం అయితే అన్నదానం అయితే చేస్తారనమాట. ఇక్కడ వంటలు కూడా చేస్తున్నారు అన్నదానానికి. అక్కడ మా అత్తయ్య మా బాబు మాత్రం అక్కడ నాగేంద్ర స్వామి ఉంటాడనమాట. అక్కడ మా బాబుకి మంచిగా హెల్త్ బాగుండాలని చెప్పి మా వదిన మేము అందరం అయితే వచ్చి మొక్కున్నాం. అక్కడ చిన్నపిల్లలు అయితే ఒకటి హడావిడి, వాళ్ళు
మంచిగా మా బాబు కూడా మంచిగా దర్శించుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. వాని కోసమే కదండి గుళ్ళు గోపురాలు తిరిగేది. వాడే బాగుండాలని కదా మేము తిరుగుతున్నది. మంచిగా ఉండాలి, మంచిగా ఉంటేనే కదండి మేము మంచిగా ఉండేది. మొత్తానికైతే నాగదేవన స్వామిది అయితే దర్శించుకున్నాం. మా వదిన కూడా దర్శించుకుని పక్కన అయితే నిలబడింది. ఇక్కడ కృష్ణుడు బాగుండు. కృష్ణుడు మాత్రం మంచిగా సపరేట్గా మంచిగా అనిపించిందండి. ఇక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ అయితే దిగాం. మొత్తానికి అయితే దర్శించుకొని దేవదర్శనం చేసుకొని పక్కన అయితే కూర్చున్నాం. మా వదిన ఫోటో తీస్తుంది అనుకొని పోజ్ ఇస్తుంది. కాకపోతే నేను వీడియో అనేసరికి వద్దు అని చెప్పేస్తుంది. ఇక్కడ అందరూ అయితే కూర్చున్నారు పక్కకు. ఇక్కడ మొత్తానికి అయితే మా అత్త అయితే ఇక్కడే ఉంటుంది. నేను మా వదిన అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేసేయండి.